the Lord today is speaking to you. నీ జీవితంలో కొరతున్న పక్కనున్న నీ ఫ్రెండ్స్కి కానీ నీ కొలీగ్స్కి కానీ అబండెంట్ లైఫ్ని చూసి నువ్వు సంతోషించక, నువ్వు బాధపడక, నువ్వు అసూయ పడక, అయ్యో ఎందుకు దేవా వాళ్ళకి ఆశీర్వాదం ఉంది, అయ్యో ఎందుకు దేవా వాళ్ళు దీవెన పొందుతున్నారు, అయ్యో ఎందుకు దేవా వారి తల్లిదండ్రులు అప్పు చేయకుండా పెంచారు, మేము మాత్రం సంపాదించినల్లా మరి మా పేరెంట్స్కే పెట్టాలి, మాకు ఏం ఉండట్లేదు దేవా, చిన్న సన్న దారలాగుందయ్యా మా జీవితము, సన్న దారతో వచ్చినంత వెళ్ళిపోతుందయ్యా అని అనుకుంటున్నా మీకు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపించబోతున్నాను, నేను నీకు జీవ జలములను నీకు ప్రవహించబోతున్నాను. హల్లెలూయా. So the Lord is saying, I am enough for you. నేను నీకు చాలు. ఆ సన్న దారనే నీకు జీవ జలముగా మార్చబడబోతుంది. హల్లెలూయా. There is a place called as Dead Sea. అందరూ డెడ్ సీ అని చెప్పండి. యెరూషలేముకి 25 కిలోమీటర్స్ కింద లోతులో ఉంటుంది డెడ్ సీ. యెరూషలేం ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతంలో డెడ్ సీ ఉంటుంది. డెడ్ సీ ఒకప్పుడు చాలా 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 చక్కగా బ్రతికిన ప్రాంతము. అందులో జీవ జలాలు ఉండేవి, అందులో ఫిషెస్ ఉండేవి, చక్కగా యానిమల్ దానికి సంబంధించిన సీ యానిమల్స్ ఉండేవి. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు సోడోమ్ అండ్ గొమోరాకి ప్రవహించేది. సోడోమ్ అండ్ గొమోరా ప్రాంతానికి ఈ డెడ్ సీ నుంచి నీళ్లు, ఇప్పుడు డెడ్ సీ అంటున్నాం, ఆ కాలంలో దాని పేరు డెడ్ సీ కాదు. ఇట్ వాజ్ అ నేమ్ ఆఫ్ అ స్ప్రింగ్ అండ్ అ వ్యాలీ. అదొక చక్కటి నది. ఎంతగానో అబండెంట్ లైఫ్ ఆ డెడ్ సీ ద్వారా, ఇప్పుడు డెడ్ సీ అంటున్నాను కానీ ఆ కాలంలో ఉన్న పేరు గల ఆ సీ ఇలా ప్రవహించేది. ప్రవహిస్తూ 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 ఉండగా అక్కడ చేసిన పాపము, సోడోమ్ అండ్ గొమోరాలో జరిగిన ఘోరాలు, మోసాలు, అబద్ధాలు, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి, దేవుడిస్తున్న ఈ దీవెనలు పక్కన పెట్టి, స్పిరిట్ ఆఫ్ లస్ట్లో అన్ని ప్లెజర్, ద స్పిరిట్ ఆఫ్ ప్లెజర్. టుడే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యూ అబౌట్ బ్రేకింగ్ ద స్పిరిట్ ఆఫ్ ప్లెజర్. నాకు సంతోషం కావాలి, నాకు ఎవ్రీ ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ కావాలి, ఇన్స్టెంట్ మిరకల్ కావాలి, ఇన్స్టెంట్ హీలింగ్ కావాలి, ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ కావాలి, లేకపోతే నేను దేవుడిని ఇష్టపడను. ఇన్స్టెంట్గా నాకు ఆనందం దొరకకపోతే నేను ఈ సన్నిధికి రాను. ఇన్స్టెంట్గా ఈ రీల్లో నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను స్కిప్ కొట్టేస్తాను అని ఇన్స్టెంట్ ప్లెజర్. ఇప్పుడు నాకు ఒక్క స్పూన్ పెట్టుకోగానే ఫుడ్ నచ్చకపోతే పళ్ళ మిశ్రేస్తాను. ఇన్స్టెంట్గా నీకు ఫుడ్ నచ్చాలి, ఇన్స్టెంట్గా బట్టలు నచ్చాలి, ఇన్స్టెంట్గా నీకు డెలివరీ కావాలి. 30 minutes ఇన్స్టమార్ట్ ఇప్పుడు 10 minutes డెలివరీ వచ్చేసి 10 minutes డెలివరీ రాకపోతే there's a refund. There's a spirit of pleasure that's coming and falling upon children. The same pleasure was upon Sodom and Gomorrah. Sodom and Gomorrah ki spirit of pleasure ane duratma వెంటాడింది. ఒక జనుల పైన ఇంకొకరిని గెస్ట్గా ఎవరైనా వస్తే చాలు వారితో పాటు పడుకోవాలని, వారితో సెక్షువల్ సిన్ని కమిట్ చేయాలని. స్పిరిట్ ఆఫ్ సెక్షువల్ సిన్. ఈ కాలములో there is no self control. పరిశుద్ధాత్మని గొప్ప ఫలము self control. The fruit of the spirit is self control, but there is no fruit of the spirit in this generation. యవన కాలములోనే at the age of 10 and 11 and 12 అన్ని చూసేస్తున్నారు. జీవితంలో చూడకూడదు యవ్వన కాలంలో చూసేస్తున్నారు. పెళ్లి తర్వాత చేయాల్సిన పెళ్లికి ముందు చేసేస్తున్నారు. దే జస్ట్ వాంట్ ప్లెజర్ అట్ ఆల్ టైమ్స్. శరీరం ఎలా ఉంటుందో అనుభవించాలి. దే జస్ట్ వాంట్ టు నో మోర్ థింగ్స్ దెన్ ఈస్ నీడెడ్. తెలుసుకోవాల్సిన దానికన్నా అత్యధికంగా తెలుసుకునే జనరేషన్లో మనం ఉన్నాం. దీస్ ఆర్ ద సేమ్ క్వాలిటీస్ దట్ వర్ ఫౌండ్ ఇన్ సోడమ్ అండ్ గొమోరా. సోడమ్ అండ్ గొమోరాలో లాట్ని రక్షించడానికి దేవుడు దేవదూతల్ని సోడమ్ అండ్ గొమోరాకి పంపిస్తే, సోడమ్ అండ్ గొమోరాలో ఉన్న ఈ పిచాచులు, ఈ మానవులు పిచాచులుగా మారి ఎవరో కొత్తలు వచ్చారా వాళ్ళతో వెళ్ళి పడుకుందాం రా అని దేవదూతలతో సైతము పడుకుందామని ఇష్టపడిన జనరేషన్. ఈ కాలంలో కూడా సిమిలారిటీస్. ఎవరైనా గెస్ట్ ని ఇంట్లో ఉంటే, ఎవరైనా ఫ్రెండ్ ని ఇంట్లో ఉంటే వెంటనే ద స్పిరిట్ ఆఫ్ లస్ట్ తో చూసే జనరేషన్లో మనం ఉన్నాము. సన్నగుందా, లావుగుందా, పక్కగున్నాడా, టాల్గా ఉన్నాడా, ఇమ్మీడియట్లీ there's a spirit of lust that's confirming and judging that person. There is no safety. ఇప్పుడు ఆడపిల్లల్ని కానీ అబ్బాయిలని కానీ, ఒకప్పుడు ఆడపిల్లల గురించి భయపడేవాళ్ళు, ఈ కాలం జనరేషన్ అబ్బాయిలను పంపించాలన్నా భయపడుతున్నారు. There's a fear. These are the same qualities that were there in Sodom and Gomorrah. లోటుని దేవదూతలు రక్షించి అయిపోయింది. ఇక్కడ ఒక్కడు కూడా
దేవుడు అంటే అబ్రహాము హీ విల్ ప్రే, దేవా సోడొమ అండ్ గొమొర్రాని ఏం చేయదయ్యా, నేను ప్రార్థిస్తున్నాను ఏం చేయదయ్యా అంటే 50 మంది ఉన్నారా? దేవుడు అంటాడు 50 మంది ప్రార్థించిన నేను సోడొమ అండ్ గొమొర్రాని ఏం చేయను. అబ్రహాం వెతుకుతాడు 50 మంది ఉన్నారా? 50 మంది లేరయ్యా. అయ్యా 30 మంది ఉన్నారు. 30 మంది ఉంటే నీకు ఓకేనా? 30 మంది ప్రార్థన చేసినా కూడా నేను సోడొమ అండ్ గొమొర్రాని నాశనం చేయకుండా ఆపేస్తాను. వెతుకుతాడు, అయ్యో 30 మంది కూడా లేరే, 10 మంది ఉంటే చాలయ్యా, 10 మంది ఉంటే ఆపేస్తావా? 10 మంది ఉన్నా సరే, 10 మంది ప్రార్థన పరులు ఉన్నా సరే నేను సోడొమ అండ్ గొమొర్రాని నాశనం చేయను అంటాడు. ఒక్కరు కూడా కనపడలా, ఒక్కరు కూడా. ద లార్డ్ ఇస్ గాడ్ ఆఫ్ మర్సీ. ఆయన నాశనం చేసే ముందు అబ్రహాంతో మాట్లాడటానికి వచ్చాడు. నాశనం చేసే ముందు దేవదూతల్ని సోడొమ అండ్ గొమొర్రాకు పంపించి అక్కడ స్థితిగతులు ఏంటో చూడు, వెళ్ళి గమనించు అని అన్నాడు. బిఫోర్ ద లార్డ్ డిస్ట్రాయ్స్ ఎనీథింగ్, హీ విల్ షో మర్సీ. అండ్ దట్ ఇస్ వై దీస్ మీటింగ్స్. అందుకే దైవ సేవకులు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు ఎందుకు పడుతున్నారు అంటే రక్షణ మార్గమును తెలియచేయడానికి, రక్షణ మార్గమును చూపించి ఆయన కరుణ సత్య సంపూర్ణతను చూపించడానికి. బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు బీయింగ్ డిస్ట్రాయిడ్ మై చర్చ్. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను, వీఆర్ వెరీ క్లోజ్ టు బీయింగ్ డిస్ట్రాయిడ్. 6,000 years ఆల్మోస్ట్ పూర్తి కాబోతున్నాయి. 5 సంవత్సరాల్లో మనము 7,000th ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాము. 7,000th ఇయర్ అంటే దేవుని దృష్టిలో ఒక సంవత్సరము 1000 సంవత్సరాలతో కూడుకున్న జ్ఞానార్థము. 6,000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టిలో 6 దినాలు గడిచిపోయాయి. జీసస్ క్రైస్ట్ డైడ్ ఇన్ ఆఫ్టర్ డెత్ AD 30. సమ్ పీపుల్ ఆర్ సెయింగ్ 35. అటు ఇటు వేసుకున్నా కూడా +or-5 years అంతే. ఒక దినం 6 రోజులు, 6,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకా 5 సంవత్సరాల్లో 6,000 సంవత్సరాలు పూర్తి కాబోతున్నప్పుడు 7th డే అంటే ఇట్స్ కాల్డ్ ద డే ఆఫ్ రెస్ట్. దేవుని దృష్టిలో విశ్రాంతి దినము. 7వ దినమున విశ్రాంతి తీసుకునే దినం. అంటే విశ్రాంతి ఎప్పుడు కలుగుతుంది? ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్ళినప్పుడు, ఆయన బిడ్డలు ఆయనతో ఉన్నప్పుడు విశ్రాంతి కలుగుతుంది. When he comes to judge this earth, ఎక్కువ కాలం లేదండి. there is not much time. సోడొమ అండ్ గొమొర్రాకు దేవుడు టైం ఇచ్చాడు. ఇలాంటి టైం ఇచ్చాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా స్వార్థకు విని తప్పు ద్రోవల నుంచి బయటకు వస్తున్నారా? ఈ స్పిరిట్ ఆఫ్ ప్లెజర్ని పక్కన పెట్టి దేవుని సింహాసనంను ఆరాధించే బిడ్డలు ఎవరైనా ఉన్నారా? జీవిత విధానమును మార్చుకొని తప్పుడు దోవల నుంచి బయటకు వచ్చి పెదాలతో కాకుండా జీవితాలతో గణపరిచే బిడ్డలు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూశాడు. ఒక్కరు కూడా దొరకనందుకు అబ్రహాము తలదించుకున్నాడు. దేవుడు పరలోకాన్ని విప్పాడు.